తెలుగుదేశం అనే ఫీలింగ్ జనంలోకి వెళ్తే తెలుగుదేశం కూటమిని గెలిపించండి అంటే బాగోదు కదా. జన సైనికులు కూడా నెగిటివిటీ వస్తుంది కదా. అంటే మాస్ బ్యాచ్ కాస్త క్లాస్ బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినట్టున్నారు ఇది కరెక్ట్ కాదని మనం తెలుగుదేశం కూటమిని గెలిపించమని అడగటం, ఎన్డీఏ కూటమిని అని అడుగుదామని. బీజేపీ పెద్దలు ఏమన్నా ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నారా పవన్ కళ్యాణ్? వాళ్ళకి అంత తీరిక ఉంటుందని నేను అనుకోనండి. ముందు అసలు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నాళ్ళు పట్టింది, ఇచ్చిన తర్వాత ఒక్కరోజు మీటింగ్, ఆ 2 రోజులు అక్కడ మీటింగే అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగింది, మొన్న స్టేజీ మీద మోడీని కలవడమే కదా ఇన్నాళ్ళ తర్వాత జరిగినటువంటిది. కాబట్టి వాళ్ళు ఏమి ఈయనకి ట్రైనింగ్ ఇచ్చి ఈయన్ని తయారు చేసి రోజు కూర్చోబెట్టుకోవాలని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళకేంటంటే ఓ రకంగా ఆంధ్రాలో శాంతం జీరో, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం ఇంక్లూడింగ్ కేరళతో సహా సీట్లు సాధించగలమన్న నమ్మకం వచ్చింది ఈ దఫా, కేరళతో సహా. ఒక్క ఆంధ్రాలో మా వల్ల కాదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి కనీసం 1 రోజు గెలిచిన ఆరు తీసుకుంటే అది ఇక్కడ నాయకుల లోపమా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడికక్కడ అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటది ప్రతి రాష్ట్రంలో అనేది. అలాగే వెస్ట్ బెంగాల్లో పెరిగిందని చెప్పుకున్నా, కేరళలో పెరిగిందని చెప్పుకున్నా, దానికి కారణం అది ఇంక్లూడింగ్ ఆంధ్ర అని కూడా. కానీ ఇక్కడ నాయకులు డిసప్పాయింట్ చేస్తున్నారా అధిష్టానాన్ని? నిజంగా లేదా ఓటు శాతం? ప్రాక్టికల్ గా దానికి ఉన్న ఓట్ బ్యాంక్ ని పోలరైజ్ చేయడంలో విఫలమయ్యారు. ఇప్పుడు సోమవీర్రాజుని మార్చేయడం, పురంధేశ్వరి వచ్చారు. పురంధేశ్వరికి ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అలవాట్లేదు.